అందరికీ నమస్కారం. ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున మా యొక్క విజ్ఞప్తి, ఈ యొక్క మొందా తుఫాన్ బారిన పడకుండా రైతులు, ఈ యొక్క ప్రజలు జాగ్రత్త వహించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఈ యొక్క మొందా తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ప్రభుత్వం ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా మన తూర్పుగోదావరి జిల్లాలో జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి గారు కూడా పూర్తి స్థాయిలో ప్రజలందరినీ అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు ఈ యొక్క తుఫాను యొక్క పరిస్థితిని ప్రజలకు వివరిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా రేపు ఎల్లుండా అవతల ఎల్లుండా ఖచ్చితంగా అందరూ జాగ్రత్తలు పాటించండి. ఇప్పటికే స్కూళ్ళన్నీ కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. అదే విధంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ తుఫాను వల్ల ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే నేను కూడా పూర్తి స్థాయిలో కోరుకొండ మండలం గాదరాడ నా స్వగృహంలో నేను అందుబాటులో ఉంటాను. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా నాకు కాల్ చేయండి. నా నెంబర్ 9384999999 లేదా నా వ్యక్తిగత సహాయకులు 9482799999 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి. ముఖ్యంగా శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి భవనాల్లో, ఈ యొక్క శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి ఇళ్లలో కానీ ఎవరు ఉండద్దు. పశువుల్ని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మిమ్మల్ని కోరుతున్నాను. విద్యుత్ స్తంభాలని కూడా ఎవరు తాకవద్దు. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా సరే యంత్రాంగం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది. 3 మండలాల్లో కూడా 3 ఎంఆర్ఓలు, దానికి సంబంధించినటువంటి ఆయా శాఖల యొక్క అధికారులు కూడా అందుబాటులో ఉన్నారు. ఎందుకంటే వాతావరణ శాఖ పూర్తి స్థాయిలో కూడా చాలా భయానకంగా ఉండే పరిస్థితి ఉంది. తుఫాను తూర్పుగోదావరి జిల్లాను తాకి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క విద్యుత్ లైన్లు కానీ స్తంభాలు కానీ ఎవరు ముట్టుకోవద్దు. అదే విధంగా ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరిగినా సరే ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి, నా దృష్టికి తీసుకురావాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నాను. ఇక్కడ పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దే వరకు కూడా స్కూల్ అనేది సెలవులు ఇచ్చారు కాబట్టి పిల్లల్ని కూడా బయట తిరగకుండా కూడా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాల్సింది మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. అదే విధంగా చూస్తే ఈ యొక్క పంటలు ఎవరైతే ఉన్నారో పంటలు వేసిన వాళ్ళు కూడా ఇక అసలు ఈ యొక్క వరి కోతలు కానీ లేదా కుప్పనూర్పులు కానీ ఇలాంటి పనులు ఏమీ పెట్టుకోవద్దని మిమ్మల్ని అందరూ ముందుగా తెలియజేస్తున్నాను. ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో ఈ మత్స్యకారులు ఎవరు కూడా గోదావరిలోకి వేటకు వెళ్ళొద్దని, గోదావరిలో కానీ కాలువల్లో కానీ వేటకు వెళ్ళొద్దని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఈ యొక్క ప్రమాదం జరగకుండా ఉండే విధంగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టింది. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా తక్షణంగా స్పందించడానికి సిద్ధంగా ఉంది. అలాగే రాజానగరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను కూడా స్థానిక శాసనసభ్యుడిగా మీ అందరికి అందుబాటులో ఉండి ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే నా దృష్టికి తీసుకురండి. దాన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి సమస్యలు ఇమీడియట్ గా పరిష్కరిస్తాం. ఎక్కడ ఎలాంటి విపత్తుల వల్ల ఏ ఇబ్బందులు వచ్చినా సరే అందుబాటులో ఉంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కూటమి నాయకులు తెలుగుదేశం, జనసేన, భారతీయ పార్టీ యొక్క నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ గ్రామాల్లో ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నాకు తెలియచేయండి. తక్షణ వాళ్ళకి సహాయ చర్యలు చేపట్టి ఏ ఇబ్బంది లేకుండా ప్రమాదాల నుంచి మనం కాపాడే విధంగా చర్యలు తీసుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.